దేవునికి స్తోత్రం. నేటి దినాన అరుణోదయపు దేవుని వాక్యము జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. తమ దేవుడైన యెహోవాని నమ్ముకొనుట మాకు బలము కలుగుచున్నదని తమ హృదయములో చెప్పుకొందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు వారు నమ్మిక ఉంచుట వలన, దేవుని నమ్ముకొనుట వలన వాళ్ళకి బలము కలుగుతున్నదని తమ హృదయాల్లో వారు చెప్పుకుంటున్నారంట. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది. ఆయన బలవంతుడైన దేవుడు అని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు ఉంది. కనుక ఆయన యందు నీ విశ్వాసం ఉంచి, ఆయన యందు నీ నమ్మిక ఉంచితే నీకు గొప్ప బలము కలుగుతుంది. నాకు బలము లేదు, నా శరీరం బలహీనత, లేకపోతే నా కుటుంబ పరంగా బలము లేదు, లేకపోతే నాకు ధనపరంగా బలము లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. ఆయన నీ హృదయంలో నీకు బలము కలిగే గొప్ప బలాన్ని ఆయన నీకు దయచేయబోతా ఉన్నారు. నీకు ఏ విధమైన బలము కావాలో దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి ఆయనకు ప్రార్థన చేసి అడుగు. ఆయన ఆ బలాన్ని త్వరలోనే నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబోతా ఉన్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు బలాన్ని ఇచ్చి ఆయన నిశ్చయముగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నారు. ఆమేన్.